आदाब नाजरीन, INT टुडे न्यूज़ में आपका खैर मकदम है। पेश है ये ख़ास खबर ख़ास आपके लिए। एनआरसी के अमलावरी का सवाल ही पैदा नहीं होता। आंध्र प्रदेश सीएम वाई जगन मोहन रेड्डी का बयान। चीफ मिनिस्टर आंध्र प्रदेश वाई जगन मोहन रेड्डी ने आज बताया कि उनकी हुकूमत आंध्र प्रदेश में एनआरसी नहीं लाएगी। हालांकि वाईएसआरसीपी ने सिटीजनशिप अमेंडमेंट बिल को पास करने में पार्लियामेंट के दोनों ऐवानों में एनडीए हुकूमत का भरपूर साथ दिया। पहले डिप्टी सीएम ने मुस्लिम तबके को तयखुन दिलाया और अब चीफ मिनिस्टर जगन मोहन रेड्डी खुद कह रहे हैं कि वो एनआरसी को तमाम रियासतों में लाने के खिलाफ हैं। अब चीफ मिनिस्टर जगन वाकई मुसलमानों के हुकूक को लेकर संजीदा हैं या फिर मुल्क भर के तमाम गोशों से निकली एहतजाज की लहर ने इन्हें खौफ में मुब्तला कर दिया, जिसके वजह से इन्होंने ऐसा कहा। ये तो आने वाला वक्त ही बताएगा। हेलीपैड लो हेलीकाप्टर ల్యాండ్ అయినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సంభాషణ నాకు కలెక్టర్ గారికి మధ్య. ఆ హెలికాప్టర్లో ఇంతకు ముందు ఆ హెలీప్యాడ్ లో ఇంతకు ముందు హెలికాప్టర్ ఎప్పుడైనా ల్యాండ్ అయిన పరిస్థితి ఎప్పుడైనా ఉన్నది అని అంటే అది నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ దివంగత నేత మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ హెలిప్యాడ్ ను ఉపయోగించిందంట. దాని తర్వాత ఆయన చనిపోయి దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది. ఇంతవరకు రిమ్స్ లో ఒక హెలిప్యాడ్ లో హెలికాప్టర్ ఇంతవరకు రాలేదు అని చెప్పి చెప్తా. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ రిమ్స్ కు కూడా మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ఒక్క రిమ్స్కే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పూర్తిగా రూపురేఖలు కూడా మారిపోతా ఉన్నాయని చెప్పి సవినయంగా ఇవాళ ఇక్కడ ఫౌండేషన్ స్టోన్స్ ఇవాళ వేసాం. డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్ కు 107 కోట్ల రూపాయలతో ఇవాళ ఇక్కడే ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కు 175 కోట్ల రూపాయలతో ఇవాళ ఇక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. అదే రకంగా డాక్టర్ వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కోసం 40 కోట్ల రూపాయలతో కూడా ఇక్కడే శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా కంటి చికిత్సల కోసం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళతో పాటు అనుసంధానంగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కూడా ఇవాళ ఇక్కడే ఇదే రోజే ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. పార్టీకి దేవుని కడుపు చెరువు ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. ఆ చెరువును తీర్చిదిద్దగలిగితే హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేయడానికి అన్ని రకాల పరిస్థితులుగా కూడా దాన్ని ఏ ఒక్కరూ ఏ రోజు పట్టించుకున్న పరిస్థితి నుంచి మార్పు చేస్తూ దీన్ని హైదరాబాద్ లో ట్యాంక్ బండ్తో పోటీ పడే దిశగా అడుగులు వేస్తూ దీనికోసం 55 కోట్ల రూపాయలకు ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. అదే రకంగా కడపలోకి వస్తే మైనారిటీస్ గురించి ఏమీ చేయకపోతే అది తప్పే అవుతుంది. కాబట్టి మైనారిటీ వెల్ఫేర్ కోసం హాస్టల్స్ పారామెట్రిక్ పోస్ట్ మెట్రిక్ కోసం అని చెప్పి హాస్టల్స్ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ కోసం 5.2 కోట్ల రూపాయలతో అది కూడా ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కడప నగరంలో ఇవాళ ఇక్కడ ఫౌండేషన్ స్టోన్స్ వేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు రిమ్స్ కాలేజీకి సంబంధించి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. స్టాఫ్ తక్కువగా ఉంది, నర్సులు తక్కువగా ఉన్నారు, డాక్టర్లు తక్కువగా ఉన్నారు. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తా ఉన్న ప్రతి హాస్పిటల్లోనూ ఉన్న సమస్యలు. ఇవన్నిటికీ కూడా మే మాసం వచ్చేసరికి పూర్తిగా జనవరిలో మీకు క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాం.
క్యాలెండర్ రిలీజ్ చేసి మే మాసం కల్లా పూర్తిగా హాస్పిటల్లో ఉన్న మొత్తం స్టాఫ్ అంతా రిక్రూట్ చేస్తామని కూడా ఇదే వేదిక మీద నుంచి మరొకసారి అష్యూరెన్స్ ఇస్తూ చెప్తా ఉన్నాను. హాస్పిటల్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాడు నేడు అనే ప్రోగ్రాం పెడతా ఉన్నాం. హాస్పిటల్స్ ఫోటోలు ఇవాళ ఎలా ఉన్నాయని ఫోటోస్ తీసి ఫోటోస్ చూపిస్తా ఉన్నాం. మార్పు చేసిన తర్వాత నాడు నేడు అని చెప్పి మళ్ళీ ఫోటోలు తీసి చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అవన్నీ కూడా టెండర్ల ప్రక్రియలన్నీ కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. బై డిసెంబర్లోనూ జనవరిలోనూ మార్చి కల్లా 3 దఫాలు టెండర్లు పిలుస్తా ఉన్నాము. ఒకసారి డిసెంబరు జనవరి మార్చిలో టెండర్లను పిలిచేసి అవన్నీ కూడా పనులు స్టార్ట్ అయిపోతే ఆ తర్వాత 3 సంవత్సరాలలో నాడు నేడు అని చెప్పి పూర్తిగా హాస్పిటల్ రూపురేఖలను కూడా పూర్తిగా మార్చేసి మళ్ళీ ఫోటోలు చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతాయని దేవుడు ఆశీస్సులతో మీ అందరి చల్లని దీవెనలతో ఖచ్చితంగా గొప్పగా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు వలీవుల్లా హుస్సేన్ అన్న నా దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దిగుతూనే నయీం భాయ్ అభ్యాజయ్ వచ్చి రిక్వెస్ట్ చేశారు, అన్న ఎన్ఆర్సీ అన్నది ఏం జరుగుతూ ఉందో మీ అందరికీ తెలిసిందే కదన్నా, ఈ ఎన్ఆర్సీ మీద మీ స్టేట్మెంట్ ఒకటి ఇస్తే బాగుంటుందన్నాను. ఇంతకుముందు ఎన్ఆర్సీ విషయంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టరు నా స్నేహితుడు అన్ని రకాలుగా కడప జిల్లా నుంచి మీ అందరికీ తెలిసిన మన మైనారిటీ లీడరు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇదివరకే చెప్పాడు, ఈ ఎన్ఆర్సీకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయదు అని చెప్పాడు. దానికి సంబంధించి ఆ రోజు తాను ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు నాతో మాట్లాడిన పిమ్మటే డిస్కస్ చేసిన పిమ్మటే తను ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన నోట్లో నుంచి వచ్చిన స్టేట్మెంట్కు పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కట్టుబడి ఉంది. ఎన్ఆర్సీకి ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉంటాము, ఖచ్చితంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి మరొకసారి కూడా ప్రతి ముస్లిం సోదరుడికి కూడా భరోసా ఇస్తుంది. ఇవాళ ఖచ్చితంగా హామీ ఇస్తూ చెప్తాను. మీ అందరి ఆప్యాయతలు, మీ అందరి ప్రేమానురాగాలు సదా మీ బిడ్డపై ఉంచాలని దేవుడి దయతో మీ అందరి దీవెనతో ఇంకా గొప్పగా పరిపాలన అందించే విషయంగా మీరందరి దీవెనలు ఉంచాలని మరొకసారి మీ అందరితో కూడా సవినీయంగా వేడుకుంటూ ప్రార్థిస్తూ మీ అందరి చల్లని ఆప్యాయతలకు పేరు పేరున ప్రతి హక్కుకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు చేసుకుంటాము. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।